గతంలో ఏటా కోట్ల రూపాయల వార్షికాదాయంతో వెలుగులీనిన తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ గత వైసీపీ పాలకుల నిర్వాకంతో ఆస్తులన్నీ కరిగిపోయి వెలవెలబోతోంది. తుడా భూముల్ని తెగనమ్మి సొమ్ము చేసుకోవాలన్న గత పాలకుల అవినీతితో ఖజానా మొత్తం ఖాళీ అయింది. వైసీపీ అధికారంలోకి రాగానే తుడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంస్థ భూములను అమ్మడమే లక్ష్యంగా పాలన సాగించారు. తొలుత లేఅవుట్లలో ఖాళీ స్థలాన్ని విక్రయించి జేబులు నింపుకోవడం ప్రారంభించిన చెవిరెడ్డి ప్రభుత్వ మద్దతు, అనుకూలురైన అధికారుల అండతో తన మార్క్ పాలనకు తెరతీశారు. తుడాకు అదనపు ఆస్తులు సమకూర్చడం సంగతి ఎలా ఉన్నా ఉన్న భూముల్ని విక్రయించడం ప్రారంభించారు. వందల కోట్ల రూపాయలు పోగేసి స్వప్రయోజనాలే లక్ష్యంగా వ్యయం చేశారు. అవసరం ఉన్నా లేకున్నా సిమెంట్ బెంచీల ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులకు వైఎస్ఆర్ మార్గ్ పేరుతో రాతి పలకలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు. తుడా పరిధిలో రేణిగుంట మండలం సూరప్పకశం వద్ద 146 ఎకరాలు, నగరి మండలం కీలపట్టు వద్ద 10 ఎకరాలు, చంద్రగిరి మండలం మామండూరు వద్ద 12 ఎకరాలు లేఅవుట్గా మార్చి దశలవారీగా విక్రయించి దాదాపు 300 కోట్ల రూపాయలు ఆర్జించారు. వేలంపాటలతో పాటు లాటరీ పద్ధతిలో స్థలాలు దక్కించుకున్న ప్రజలకు లేఅవుట్లలో కనీస వసతులు కల్పించలేదు. వందల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చిన భూముల్లో కనీస వసతులు కల్పించకపోవడంతో కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మామండూరు భూమిని 22A నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించకుండానే సాధారణ ఎన్నికలకు ముందు హడావిడిగా లేఅవుట్గా వేసి విక్రయించారు. దాదాపు సంవత్సరం గడుస్తున్నా నేటికి తుడా స్థలాల కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చేయించలేని పరిస్థితి నెలకొంది. భూములు విక్రయించగా సమకూరిన నిధులను స్వప్రయోజనాలకు ఖర్చు చేసి జేబులు నింపుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి చంద్రగిరి ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తుడా చైర్మన్గా నియమించిన తర్వాత అతను గత 5 ఏళ్లలో చీకటి పాలన పరిపాలించాడు. ఈ తుడాలో వచ్చే ఆదాయాన్ని అంతా కూడా అతను సొంత నియోజకవర్గానికి మళ్ళించి అతను పూర్తిగా నిధులన్నీ దుర్వినియోగం చేశాడు. తుడా పరిధిలో ఉన్నటువంటి చంద్రగిరి నియోజకవర్గంలో మామండూరులో ఒక వెంచర్ వేశారు. అదేవిధంగా నగిరి నియోజకవర్గంలో కీలపట్టు దగ్గర ఒక వెంచర్ వేశారు. అదేవిధంగా కాళాసిరి నియోజకవర్గం సంబంధించి సూరపకశంలో ఒక వెంచర్ వేసి భారీగా 300 కోట్లు తుడాకి ఆదాయం వచ్చింది. కానీ ఆ తుడా మీద ఉన్న నమ్మకంతో ప్రజలందరూ ఆ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేశారు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఆ లేఅవుట్లో చిన్న రోడ్డు వేయలేదు, ఒక డ్రైను లేదు, ఒక ఎలక్ట్రికల్ పోలు లేదు, పూర్తిగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేకుండా అయిపోయింది. మన తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తుడా టవర్స్ని 30 కోట్ల దాని మీద తీసుకొని దాన్ని దుర్వినియోగం చేశాడు. ఏం చేశాడు ఇంతవరకు లెక్కలుగా లేదు. తిరుపతిలో మున్సిపాలిటీకి ఎంత విధానం ఉందో ఒక్కన్నైతే తుడా అనేది ఒక్కన్ను, కానీ మున్సిపాలిటీలో ఏ విధంగా చేశారు, తుడాలో ఏ విధంగా చేశారంటే తుడాలో కింద నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కటి కూడా అన్ని ప్రాంతాలకే గురైనాయే తప్ప ఏది కానీ ప్రజలకు సేవ చేసిన లేదు. అదే కూర్చొని బల్లలు కూర్చొని కుర్జీ అది సిమెంట్తో తయారు చేస్తారు. దాని విలువ ఎంత అంటే 630 రూపాయలు. దాన్ని తుడాలో ఎంత వేసినారంటే 1800 రూపాయలు వేస్తారు. ప్రతి ఒక్క దాంట్లోనే కొంటే వాళ్ళు వాడినటువంటి కమ్మీ అయితేనేమి సిమెంట్ అయితేనే ప్రతి ఒక్కటి దాంట్లో షేరింగ్ చేసుకొని ఇచ్చిందే తప్ప వాళ్ళు ప్రజల కోసం చేసింది అయితే ఏది లేదు. గతంలో లేఅవుట్లకు అనుమతులు, భవన నిర్మాణ రుసుములు, తుడా భవనాలకు అద్దెలు వంటి వాటితో అభివృద్ధి పనులు చేపట్టారు. గత వైసీపీ పాలనలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విలువైన భూములను విక్రయించి సొమ్ము చేసుకోవడంతో ఆస్తులన్నీ కరిగిపోయి ఉద్యోగుల జీతభత్యాలకు దిక్కులు చూడాల్సిన దుస్థితి నెలకొంది.